హాయ్ అండి. ఈరోజు మనం మంచి ఆరోగ్యకరమైన పొడిని చేసుకుందామండి. అదే పుదీనా కారం పొడి. పుదీనా తరచుగా తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది, మెదడు పనితీరును మెరుగు చేస్తుందండి. అజీర్తి సమస్యలను పరిష్కారం అండి ఇది పుదీనా. ఆకలి మందగించినప్పుడు, తేలుపులతో బాధపడుతున్నప్పుడు దీన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుందండి. ఒక చిన్న కుండీలో పెట్టుకుంటే చాలండి, బాగా పెరుగుతుంది. మనం బయట నుండి తెచ్చుకున్న పుదీనాని ఆకులు తీసేసి ఇలా పెడితే చాలండి, బాగా పెరుగుతుంది. తీసుకున్న పుదీనాని ఇలా బాగా వాష్ చేసుకొని ఇలా ఫ్యాన్ కింద డ్రై చేయడానికి పెడితే చాలండి. 1 గంట సేపు పెడితే ఒక బాండి పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 3 చెంచాల శనగపప్పు వేసుకోండి. ఒక 2 టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కింద అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 15 నుండి 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 10-15 ఎండుమిర్చి కూడా వేసుకోండి. మన కారానికి తగినంత వేసుకోవాలి అండి. ఎండుమిర్చి తొందరగా మాడిపోతుందండి, అందుకని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని, చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలండి. తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలండి. వేసుకొని కచ్చా పచ్చగా ఇలా ఈ పౌడర్ ఇలాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వాష్ చేసి ఆరబెట్టిన పుదీనాని కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా ఇలాగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇలాగా పొడిలా ఉండాలి మన మిశ్రమాన్ని. ఇలా చేసుకున్న పుదీనా పొడిని వేడి అన్నంలో కొంచెం పుదీనా కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.